హలో వెల్కమ్ టు మై యూట్యూబ్. తెలంగాణ రైస్ హైదరాబాద్ దాని గ్లోబల్ సమ్మిట్కి వెళ్తున్నాం. నా బైక్ మీద వెళ్తున్నాం. చాలా రోజుల తర్వాత బ్లాగ్ చేస్తున్నా. కొత్త హెల్మెట్ యాక్జార్ సంథింగ్ ఏదో నేను పేరు తెలియదు. నా పాత హెల్మెట్ పెడతాం. ఇది నా పాత హెల్మెట్. ఎంసీల్ పెట్టిన దీనికి. ఎంసీల్ పెడితే ఇట్లా అయిపోయింది, తీయడానికి వస్తలేదు, మొత్తం అంతకపోయింది. నేను డైరెక్ట్ ఇది యాక్షన్ ప్రోది కొనేసుకున్నా, సెట్ అయిపోయింది. నెక్స్ట్ బైక్ మీద కలుద్దాం. బాయ్. షూస్ వేసుకొని పోతే అయిపోతుంది. అయ్యో అయ్యా, రికార్డ్ అవుతుందో తెలుస్తలేదు నాకు. బాయ్ అమ్మా. రికార్డ్ అవుతుంది అనుకుంటా. అది కెమెరా. అయినా చూడ కాల్ చేస్తాను. షిట్. స్టార్ట్ అవుతున్నా. అంతే ఉండు, నేను వస్తున్నా. ఓకే బాయ్. అమ్మా, బండి స్టార్ట్ చేసిన, ఇక వెళ్ళిపోవడమే. డోంట్ మైండ్, చాలా దుమ్ముంది, అది నాకు తెలుసు. ఇప్పుడు మీకు మంచిగా పడుతుంది వాయిస్. నా మైక్ ఎక్కడ ఉందో తెలుస్తలేదు. నా మైక్ పాటలు విందామంటే అదేదో కనెక్టర్ ఊసిపోయింది, మైక్ కనెక్టరు. నువ్వు వెళ్తావు. ఇప్పుడు మా ఫ్రెండ్ గారిని ఎక్కించుకోవాలి. అమీర్పేటలో ఉన్నాడు. అమీర్పేటలో నన్ను ఎక్కించుకొని ఐ హ్యావ్ టు గో. నా మైక్ ఎక్కడ ఉందో తెలుస్తలేదబ్బా. నా మైక్ ఇదే. సరేలే, మీకు వాయిస్ మంచిగానే పడుతుందిలే, పర్వాలేదు. నేను అది పెట్టుకుందాం అనుకున్నాను. దాన్ని ఏమంటారు, నా పేరు గుర్తొస్తలేదు. మాస్క్ పెట్టుకుందాం అనుకున్నా కానీ మర్చిపోయినా. అది హెల్మెట్ పెట్టుకోగానే గుర్తొచ్చింది. ఇంకా లైట్లే అని చెప్పేసి వదిలేసిన. ఇవాళనే ఓపెన్ లేక్ షోర్ది, మా ఇంటి పక్కనే ఉంటుంది. ఇది హైదరాబాద్ బిగ్గెస్ట్ స్టోర్ అన్నట్టు. నాకు తెలిసి ఏఎంబి ఇది ఒకటే అనుకుంటా. హలో, చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో రికార్డ్ చేద్దామని ఇవాళ తీసిన. చూద్దాం ఇవాళ ఎట్లా వస్తుంది బ్లాగ్, ఏంటి కథ అని. ఎగ్జాక్ట్ ఎటు పోతున్నా అంటే గ్లోబల్ సమ్మిట్. ఇప్పుడు మీకు రైజింగ్ హైదరాబాద్ అని పెట్టారు కదా, ఇప్పుడు మీకు చూపెడుతుంది చూడండి. ఇగో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, జాయిన్ ద రైజ్ అని ఉంది కదా. ఇప్పుడు అక్కడికే వెళ్ళిపోతున్నాం. ఎన్నో కంట్రీస్ వస్తున్నాయి. ఇప్పుడు 8th 9th ఏమో, డిసెంబర్ 8th 9th ఏమో ఓన్లీ వాళ్ళ మీటింగ్స్ జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు 10th నుంచి, అంటే 10th 11th 12th 13th అంటే రేపు లాస్ట్ డే. ఈ 4 డేస్కి పబ్లిక్ అలవెన్స్ ఉంది. ఇప్పుడు మనము దానికే వెళ్తున్నాం. ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, డిజిక్వెస్ట్ అనే ఒక దాంట్లో ఎడిటింగ్ నేర్చుకుంటున్నా. ఇప్పుడు దాంట్లో డిజిక్వెస్ట్లో ఇప్పుడు నేను ప్రీమియర్ ప్రో, అడాబ్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, నెక్స్ట్ ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, కొంచెం గ్రాఫిక్ డిజైనింగ్, అది కొంచెం. అది ప్రీమియర్కు కొంచెం వచ్చు. ఫోటోషాప్ జీరో నాలెడ్జ్, అడాబ్ ఎఫెక్ట్స్ జీరో నాలెడ్జ్, ఫోటోషాప్ జీరో, అన్ని జీరోనే. ఓన్లీ ప్రీమియర్ ప్రో ఎందుకంటే నాకు కొన్ని వేరేవి వచ్చు కాబట్టి అది కొంచెం వచ్చింది. అది కూడా పర్ఫెక్ట్ ఏం కాదు. ఏదో కట్ చేయడము, లేయర్స్ యాడ్ చేయడము, దాన్ని టెక్స్ట్ యాడ్ చేయడము, అవన్నీ నాకు ఆ టూల్స్ మొత్తం తెలుసు. మరి ఇదేదో నాలెడ్జ్ జీరో నాకు, అదనమాట. ఏందే జంపాని పికిల్సా? అమ్మని అమ్మ, ఏందిరా కొత్త అన్నీ. ఇది ఇక్కడ ఉంది. జంపాని పికిల్స్.
మనం ఒక పాటలు పెట్టుకుందామంటే అయితే లేదు, నాకు అమ్మ సిగ్నల్ పడతలేవు. అవసరం ఉన్నప్పుడు సిగ్నల్ పడవు కదరా, చిచ్చి. అవును గైస్, మీకు ఒక అప్డేట్ ఇద్దామని చూస్తున్నా. 21,000 కిలోమీటర్స్ అయిపోయింది. నేను నిన్న 21,000 చూసిన, 20 చూసిన, నిన్న కాదు, ఒక 1 వీక్ బ్యాక్. 21,000 కిలోమీటర్స్ అయింది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను దీని మైలేజ్ చెక్ చేస్తున్నా. మైలేజ్ ఏంటంటే, నార్మల్ పెట్రోల్ కొట్టిస్తే ఇది ఒక్కసారి ఫుల్ ట్యాంక్ వేపిస్తే మినిమం 200 రావాలి. 210, 220, 230 అట్లా రావాలి. మనం నడిపే స్టైల్లో అంటే మ్యాక్సిమం 200 and 210 అట్లా వస్తుంది. నార్మల్ ఇప్పుడు పెద్దోళ్ళు నడిపినా, లేకపోతే అంకుల్లో అట్లాంటి వాళ్ళు నడిపినా కూడా నార్మల్ వాళ్ళు 40 to 50 మధ్యలో నడుపుతారు మ్యాక్స్ టు మ్యాక్స్ కొంతమంది, అంటే మ్యాక్సిమం మెంబర్స్. అట్లా నడిపితే ఈజీ వస్తుంది, ఒక మైలేజ్ ఒక 45 to 50 మధ్యలో వస్తుంది ఈజీగా. అట్లా వస్తుంది కాబట్టి వీళ్ళకి 250 ఈజీగా వస్తుంది. 250 అంతే, మ్యాక్స్ టు మ్యాక్స్ 250, దానికన్నా ఎక్కువ చేయలేము. అయితే ఈ మధ్య ఇప్పుడు ఇథనాల్ అని అమ్మ అసలు అది ఇది అన్నీ కలిపేసరికి పెద్ద తలకాయ నొప్పి అవుతుంది. అది కలిపేసరికి నాకు 180, 170 వస్తుంది చిరాగ్గా. ఇంకా నేను మా చిరాకు అంటే చిరాకు వస్తుంది నాకు. అందుకే ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది XP95 స్పీడ్ అట్లాంటివి కొట్టించారు. భారత్ పెట్రోల్లో స్పీడ్ అని ఉంటుంది, HP పెట్రోల్ బంకులలో XP95 అని ఉంటుంది, లేదా పవర్ 95 సంథింగ్ ఏదో ఉంటుంది. అట్లా ఉండేసరికి సారీ, ఇండియన్ ఆయిల్లో XP95 అని ఉంటుంది. HP పెట్రోల్ బంక్లో పవర్ 95 అనేది ఉంటుంది. రెడ్ అండ్ మెరూన్ కలర్, డార్క్ బ్రిక్ కలర్ ఉంటుంది అది, అదొకటి. ప్లస్ భారత్ పెట్రోల్ పంపులేమో స్పీడ్ అని ఉంటుంది. ఇవి ఇథనాల్ పర్సంటేజ్ తక్కువ, నాకు ఉండవు, మ్యాక్సిమం దాంట్లో ఉండవు, 0 ఉంటుంది. అది కొట్టిస్తున్నా, దానికి ఇంకొక 7 రూపీస్ తేడా, 6 రూపీస్ అట్లా తేడా వస్తుంది అంతే. అది మనం కొట్టిస్తాం. అందుకే చూసిన ఆల్రెడీ నాకు ఒక 20-30 మైలేజ్ పెరిగింది దానికి దీనికి. ఇంకోటి ఏం చెప్పాలంటే మీకు, దీని మైలేజ్ కూడా పెరిగింది. మైలేజ్ పికప్ ఈ పికప్ పెరిగింది. ఇలా మన స్మూత్ అయిపోయింది, చాలా స్మూత్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే, నేను ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేసిన. టీవీఎస్ వాళ్ళదే సింథటిక్ ఇంజన్ ఆయిల్ ఉంది, అది వాడుతున్నాను అనమాట. ఇప్పుడు ఒక్కసారి కూడా ఇచ్చిన, ఐ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. అది దానికి దీనికి అది ఇప్పుడు మన నార్మల్ ఆయిల్ నేను ఎంతలో చెక్ చేయలేదు, ఉంటే నేను పెడతాను. మా ఫ్రెండ్ గారిని కాల్ చేసి ఎక్కడున్నావు అని అడగాలి. మళ్ళీ మైక్ కరెంట్ డిస్కనెక్ట్ అయిందబ్బా. మనం దిగేసి ఒక మైక్ డిస్కనెక్ట్ చేసుకోవాలి. చిన్నగా అయిపోయిందా పెద్దగా అయిపోయిందా వైర్ అర్థం కావట్లే. జరగండి అమ్మా, జరగండి. మాసు నుంచి మాసు పీసు పంచనండి. అది జరుగుతాయి, మనం సెట్ చేసుకోవచ్చు. మా ఫ్రెండ్ వచ్చినాక అవుదాం, అప్పుడు పని చేస్తా. బాయ్. A little longer than a few minutes later. అమ్మయ్యా బేబీ, ఇక్కడ పోవడానికి గంట పడుతుంది. నీ ఒరే కిక్కు. ఆహా, ఇది పైన కూడా స్క్రీనే, ఇది కూడా స్క్రీనే, ఇది కూడా స్క్రీనే.
ఇది ఎగ్జాక్ట్ ఎంట్రీ ఇది. అందులో ఎల్ఈడి స్క్రీన్స్. ఓ ప్రతి ఒక్క ఫ్లాగ్ ఉందా? రిపీట్ అవుతున్నాయి. ఓ ఇప్పుడు ఎల్ఈడి స్క్రీనే ముందడిది. స్కూల్ పిల్లలు చాలామంది వచ్చారు. మ్యాపా మ్యాప్ రాట్లే. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అసలు? ఓ అటు సైడ్ ఏమో డైనింగ్ హాల్ అని ఉంది. డైనింగ్ హాల్ ఇంకా స్టూడెంట్స్ సంబంధించిన వాళ్ళు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. ఓ మనం ఇటు వెళ్దాం. అయితే ఇది ఎక్కడ చూసిందే స్టార్టింగ్లో. అలా ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయి అబ్బా. ఒక్కొక్క స్ట్రిప్స్ ఉంది. ఒక స్ట్రిప్ ఉంది అందులో. Hyderabad's digital transformation using Asia's largest data center, Young India Skills University equips students with అవి బాగుంటాయి స్క్రీన్స్ మాత్రం మస్తు. మూసీకి వెళ్దాం. ఇప్పుడు మూసీ ఎట్లా కన్స్ట్రక్ట్ అయితే చూద్దాం. liquid water with light zero speed, now sparkle in the sunlight of the river. A few rivers become one, and the journey becomes complete.
అదంతా